ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది వైజాగ్లో ఉన్నారో ఈ వీడియో అయ్యేలోపు చెప్పండి. వైజాగ్లోనే ఉంటూ ఇప్పుడు వరకు శ్రీ కనక మహాలక్ష్మి టెంపుల్కి వెళ్ళలేదంటే నేను నమ్ముతాను. వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుసు ఆ టెంపుల్ ఎంత ఫేమస్ అని. పూర్ణ మార్కెట్ 1 టౌన్ రోడ్లో ఉంటుంది. ముఖ్యంగా మార్గశిర మాసం డిసెంబర్ నెలలో ప్రత్యేకమైన పూజలు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ అమ్మవారి గర్భగుడికి మాత్రం చాలా ప్రత్యేకత. అమ్మవారి విగ్రహం ఎవరు తయారు చేసింది కాదు, కొని తెచ్చి పెట్టింది కాదు, బావిలో స్వయంగా వెలిచి గర్భగుడిలోనే ఆమె స్వయంగా వెలిచిన బావి కూడా ఉంటుంది. భక్తులు గర్భగుడిలోకి వెళ్లి స్వయంగా వాళ్ళ చేతులతోనే అభిషేకం కూడా చేయొచ్చు. ఇంకొక మిస్టరీ ఏంటంటే ఈ అమ్మవారికి ఎడమ చేయి ఉండదు. దీనికి ఒక కథ కూడా ఉంది. అదేంటంటే విశాఖపట్నాన్ని పాలించే రాజులు ఈ అమ్మవారి భక్తులు శత్రుదేశం వాళ్ళు దాడి చేస్తున్నప్పుడు అమ్మవారిని ఎక్కడ దాయాలో తెలియక బావిలో దాచారు. కొన్ని సంవత్సరాల తర్వాత కాశీకి ప్రయాణిస్తున్న ఒక బ్రాహ్మణుడు అటువైపుగా వెళ్తుండగా అమ్మవారు ఆ బ్రాహ్మణుడికి కనిపించి నన్ను ఒక విగ్రహ రూపంలో ప్రతిష్ఠించు అనుకోవాలి. వెంటనే ఆ బ్రాహ్మణుడు నేను ఇప్పుడు కాశీకి వెళ్తున్నాను, నేను ఇప్పుడు ఈ పని చేయలేను, తిరిగి వచ్చాక చేస్తాను అని చెప్పగా ఆ మాటలకి అమ్మవారికి చాలా కోపంలో ఆ బ్రాహ్మణుడిని చంపబోతుండగా బ్రాహ్మణుడు పరమశివుడిని వేడుకున్నాడు. వెంటనే పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఆ అమ్మవారి ఎడమ చేయిని నరికేశారు. తర్వాత నుండి అమ్మవారు ఎడమ చేయి లేకుండానే మనకు దర్శనం. ఇది ఒక కథ అయితే ఇలానే ఇంకొక కథ కూడా ఉంటది. ఇలా ఈ అమ్మవారి మీద చాలా మిస్టరీస్. ఎవరైనా వైజాగ్ వస్తే తప్పకుండా దర్శించుకోండి. చాలా ప్రతి లక్ష్మీవారం ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు. నాలాగా వైజాగ్ లోనే ఉంటూ ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకసారి చెప్పండి. సరదాగా అలా తెలుసుకుందాం ఇంకెంతమంది ఉన్నారో.